सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना के 10 आरटीए दफातर पर एंटी करप्शन ब्यूरो के अहदेदारों ने मंगल के दिन बैक वक्त धावे करते हुए बदعنवानी में मुलविस अफरादों को हिरासत में ले लिया। एसीबी हुकाम की तरफ से यह गैर एलानिया धावा था। वहीं महबूब नगर के आरटीए दफ्तर में भी एंटी करप्शन ब्यूरो के अहदेदारों ने धावा किया और तमाम सेक्शन के फाइलों की जांच की। इस धावे में 3 खानगी एजेंटों को एंटी करप्शन ब्यूरो के अहदेदारों ने गिरफ्तार कर लिया है। ఈరోజు మధ్యాహ్నం 12:30 ఆ సమయంలో మహబూబ్నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మహబూబ్నగర్ ఏసీబీ డిఎస్పీ నేను మా ఇద్దరు ఇన్స్పెక్టర్లు మరి మా స్టాఫ్ అందరూ కూడా చాలా రోజుల నుంచి ఈ డీసీటీ ఆఫీసులో డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసే సమయంలో కానీ రిజిస్ట్రేషన్ చేసే వెహికల్స్ రిజిస్ట్రేషన్ సమయంలో కానీ మిగతా సమయాల్లో కరప్షన్ యాక్టివిటీస్ బయటి వ్యక్తులతో ప్రైవేట్ ఏజెంట్స్తో జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఈరోజు మధ్యాహ్నం వచ్చి దాడి చేయడం జరిగింది. వచ్చిన తర్వాత వచ్చి లోపల ఉన్న టోటల్ అన్ని సెక్షన్లని మొత్తం అందరికి సంబంధించిన అన్ని ఫైల్స్ అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఒక 3 ప్రైవేట్ వ్యక్తులు, అందులో 2 ప్రైవేట్ ఏజెంట్లు, 2 ఏజెంట్ల లోపల వాళ్ళని మేము పట్టుకోవడం జరిగింది. అతీక్ అండ్ లతీక్ 2. తర్వాత ఇంకొక ప్రైవేట్ పర్సన్ రమేష్ అనే వ్యక్తి, మహబూబ్నగర్ సంబంధించిన వ్యక్తి, తన కారుతో డ్రైవింగ్ టెస్ట్ వచ్చిన వాళ్ళ దగ్గర 150-200 రూపీస్ తీసుకొని ఆ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కానీ లేకపోతే ఆర్సీ అప్పుడు కానీ అతని వెహికల్ని సమకూర్చి వీళ్ళ అనుమతితోనే చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అది చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా కొంతమంది స్టాఫ్ సంబంధించి సిబ్బంది విషయంలో కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా కొన్ని అనుమానాస్పదంగా గుర్తించి అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దర్యాప్తు సమయంలో కానీ లేకపోతే లైసెన్స్ ఇష్యూ చేసే సమయంలో కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మాకు ఏసీబీ ఆఫీస్కి వచ్చి మాకు చెప్తే మేము తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గారు లీవ్లో ఉన్నారు, ఇంకో ఎంవీఆర్ కూడా లేరు. ప్రస్తుతానికి ఒక ఎంవీఏ మరి మిగతా వాళ్ళొక 10 మంది సిబ్బంది అందరూ కూడా చేస్తుంటే మార్నింగ్ వచ్చి అవన్నీ చేసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. అమౌంట్ ప్రస్తుతానికైతే వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉందో వాళ్ళ అఫీషియల్ రిజిస్టర్లో కూడా అంతవరకే అమౌంట్ టాలీ అయిపోయినాయి. వేరే అమౌంట్ అయితే ఏం దొరకలేదు. ఓన్లీ ఆ ఏజెంట్స్ మాత్రం 3 దొరికారు. ఇర్రెగ్యులారిటీస్ ఏమున్నాయి అవన్నీ గుర్తించాము. అవన్నీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసి మేము హైదరాబాద్ హెడ్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళ అక్కడి నుంచి గవర్నమెంట్కి పంపించి వాళ్ళ మీద యాక్షన్ కోసం పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా లైసెన్స్లకు దానికి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటామన్నారు కదా సార్, మళ్ళీ వాళ్ళకి చెప్పిండే ఎంత తీసుకుంటుంది ఎట్లా అయ్యింది అంటే మనకు మామూలుగా కంప్లైంట్స్ వచ్చినాయి. అంటే ఎక్స్ట్రా అని కాదు కానీ తొందరగా కావడానికి లేకపోతే రిజిస్ట్రేషన్ సమయంలో ఆ డబ్బులు తీసుకుంటేనే అవన్నీ యాక్సెప్ట్ చేయడం, త్రూ ఏజెంట్స్ వాళ్ళు డిమాండ్ చేయడం అవన్నీ జరుగుతుందని చెప్పారు. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం, ఇంకా విచారణ చేస్తున్నాం, ఇంకా పూర్తి కాలేదు. కంప్లీట్ అయిన తర్వాత ఇంకేమైనా విషయాలు తెలుస్తాయి.